మహా జీవితాన్ని, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా అటువంటి జీవితాన్ని పొంది వచ్చినటువంటి వాటివే. అది మన కళ్ళారా మనం చూస్తున్నాం. ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి పచ్చి నిజం అనేసి మనకు తెలుస్తుంది. ఇది కాదనడానికి ఎవరి వల్ల కాదు, ఎవరి చేత కాదు కూడా. ఎందుకంటే మన కళ్ళారా చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఆ మొక్కకే ఇంకో మరో బ్రతుకు ఉంది. ఆ మొక్కకే, ఆ విత్తనానికే మరో బ్రతుకుంది, ఆ గింజకే మరో బ్రతుకుంది. ఇంకో విషయం చెప్పాలంటే, ఒక పురుగు, ఒక గొంగలి పురుగు తన జీవితాంతం కష్టపడుతుంది, తన జీవితకాలం కష్టపడుతుంది, తన ఓపిక తీరిపోతుంది, తన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కోల్పోయినప్పుడు తన కష్టపడి ఒక గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకున్న తర్వాత ప్రియమైన దేవుని వలన ఆ గూడులో కొన్నాళ్ళు జీవిస్తుంది. తన శరీరాన్నంతటినీ మార్చుకుని రెక్కలు ధరించుకుంటుంది. రెక్కలు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందు సీతాకోక చిలుకగా గాలిలో ఎగరగలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా,